హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట, అన్న యూట్యూబ్ వీడియోస్ కి సబ్స్క్రైబ్ బటన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేయండి అని కూడా చాలా మంది కూడా కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా, కైన్ మాస్టర్ లో వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా వైటీ క్రియేట్ యాప్లో మనం సబ్స్క్రైబ్ బటన్ వీడియోకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ముందుగా ఇక్కడ మనం కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని అందులో మన వీడియోకి ఇక్కడ మనం సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికంటే ముందు మనం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ మనం దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందు మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు క్రోమ్ లో పిక్స్బై అని టైప్ చేసుకోండి. ఓకేనా, మనం ఇక్కడ నుండి మాత్రమే మనం సబ్స్క్రైబ్ బటన్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, టైప్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోస్ అన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే దానికి సంబంధించి అంటే ఇక్కడ మనకు చాలా రకాల సబ్స్క్రైబ్ బటన్స్ అనేవి ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంటాయి. ముందుగా మీరు ఇక్కడ ఏదైనా ఒకటి అంటే మీకు నచ్చిన సబ్స్క్రైబ్ బటన్ అనేది మీరు ఇక్కడ ఫస్ట్ దాన్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేసి ముందు మీరు ఇక్కడ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఆ వీడియో ఎడిటింగ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఏ విధంగా ఇస్తున్నానో మీరే చూడండి. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకోండి, స్టార్టింగ్ లో కావాలన్నా లేదంటే ఇక్కడ మీకు మిడిల్ లో కావాలన్నా లాస్ట్ లో కావాలనేది ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. ఓకే, నేను ఇక్కడ మిడిల్ లో ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ మీరు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు పైన మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని కనిపిస్తుంటుంది. అంటే ఇందాక మనం అక్కడ సబ్స్క్రైబ్ సింబల్ అనేది అక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ముందు మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి ఇక్కడ మనకు యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న గ్రీన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇలా మీరు ఫస్ట్ ఇలా కిందికి వెళ్ళండి. ఇలా కిందికి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటది క్రోమా కీ అని. ఓకేనా, మీరు ఇక్కడ క్రోమా కీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు ఎనేబుల్ చేయండి. ఇక్కడ దీన్ని ఆ వెనకాల ఉన్న ఆ గ్రీన్ మొత్తం కూడా ఇక్కడ మనకు రిమూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా మీరు ఇక్కడ ప్లే చేసి ఇక్కడ మీరు కొంచెం ఇలా జూమ్ చేయండి. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఈ విధంగా మీరు కొంచెం ఇక్కడ జూమ్ అయితే చేయండి. జూమ్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన విధంగా అంటే ఇక్కడ మీకు పైన కావాలన్నా కింద కావాలన్నది ఇక్కడ మీకు మిడిల్ లో అన్నది ఇలా కిందికి అయితే తీసుకొస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేసి ఒకసారి వీడియో అయితే ప్లే చేస్తున్నా. మీరే చూడండి ఏ విధంగా సబ్స్క్రైబ్ బటన్ అనేది సెట్ అయింది అన్నది. ఈ విధంగా మనం ఇక్కడ వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇక్కడ మనం ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వైటీ క్రియేట్ యాప్ లో మనం సబ్స్క్రైబ్ బటన్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఈ వీడియోలో మనం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ మనకి స్టిక్కర్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ మీకు సెర్చ్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇందులో సబ్స్క్రైబ్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల సబ్స్క్రైబర్స్ అనేవి ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇందులో ఫస్ట్ మీరు చూసుకోండి ఇందులో మీకు ఏది బాగుంది అనేది ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకొని అదైతే మీరు ఇక్కడ ఇచ్చేసుకోండి. దీన్ని అయితే ఇస్తున్నాను, ఇది కొంచెం బాగుందని ఇది ఇస్తున్నాను. ఓకేనా, ఇది ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు దీని మీద ప్లేస్ చేసి ఇక్కడ ఈ విధంగా అంటే ఇక్కడ మీకు స్మాల్ అంటే స్మాల్, మరి ఇలా బిగ్ అంటే బిగ్. ఓకేనా, ఈ విధంగా మీరు ఇక్కడ దీన్ని కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, నేనైతే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా సైడ్కి అయితే ఇస్తున్నాను. ఇచ్చేసి ఒకసారి వీడియో అనేది ప్లే చేస్తున్నా చూడండి. చేసుకోండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న గ్రీన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.